అదే రాజు దగ్గరికి వెళ్లకుండా వీళ్ళు డైరెక్ట్గా ఆ యొక్క తారను లేదా ఆ నక్షత్రాన్ని వెంబడించి ఉంటే ఈ 2 సంవత్సరాల లోపు పిల్లలు అంతమంది చనిపోయే అవకాశం లేదు కదా. మహా తెలివైనోడికైనా చెప్పండి ఎక్కడో ఎప్పుడో ఒక చోట వెర్రి పని చేసి వేపకాయంత వెర్రి ఉంటుందట. ఈ జ్ఞానులు కదా వీళ్ళు, నక్షత్రాన్ని చూసి 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి యెరూషలేం పట్టణానికి వచ్చి వాళ్ళు అనుకున్నారు యెరూషలేం వచ్చేసాం, యోదయ దేశం వచ్చేసాం, యోదయ దేశంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో మనం వెతకాలి అని చెప్పి వాళ్ళు ఒక పని చేశారు. యెరూషలేం పట్టణానికి వచ్చినటువంటి ఈ జ్ఞానులు అప్పటి వరకు తారను చూశారు, నక్షత్రాన్ని చూశారు, జీపీఎస్ని ఫాలో అయ్యారు, ఆయన నక్షత్రాన్ని చూశారు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ తెలివితేటలను ఉపయోగించడం మొదలుపెట్టారు. అక్కడి వరకు నడిపించిన నక్షత్రం యేసు పుట్టిన ఆ స్థలానికి నడిపిస్తుంది కదా. యెరూషలేంకి ఎప్పుడైతే వచ్చారో ఓహో మాకు తెలిసిపోయింది దారి అని అనుకుని ఆ హేరోదు రాజు యొక్క అంతఃపురంలోనికి వెళ్ళి రాజుతో అడుగుతున్నారు, రాజా యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని అడిగారు. యూదుల రాజుగా పుట్టిన వాడు ఏడి అని అడిగారు. ఎవరిని అడిగారు? గట్టిగా చెప్పండి, ఎవరిని అడిగారు? రాజుగారిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? రాజు పుట్టాడట ఎక్కడున్నాడని. రాజు పుట్టాడట ఎక్కడున్నాడో చెప్పమంటే ఎలా ఉంటుందండి? నేను రాజుగా ఉండగా ఇంకొకడు పుట్టాడా రాజుగా? నేను రాజుగా ఉన్నాను కదా ఇంకొకడు రాజుగా పుట్టాడా? ఎక్కడ పుట్టాడు? అందుకనే వాళ్ళు వెళ్ళగానే హేరోదు రాజు ఏం చేశాడంటే, ఎంతకాలం క్రితం పుట్టుంటాడు? 2 సంవత్సరాల లోపల పుట్టుంటాడండి. అందుకనే యేసు ప్రభు పుట్టిన వెంటనే జ్ఞానులు రాలా. యేసు ప్రభు పుట్టిన 2 సంవత్సరాలకు వచ్చారు జ్ఞానులు. ఎందుకంటే 2 సంవత్సరాల ప్రయాణం. మీరు బొమ్మల్లో చూసుంటారు, యేసు ప్రభు పుట్టిన వెంటనే రాజులు వచ్చినట్టు, యేసు ప్రభు పుట్టిన వెంటనే గొర్రెల కాపర్లు వచ్చినట్టు మీరు ఒకే చిత్రంలో చూస్తారు. కానీ గొర్రెల కాపర్లు అయితే వెంటనే వచ్చారు, కానీ రాజులు రావడానికి 2 సంవత్సరాలు పట్టింది. అందుకనే ఎంతకాలం అయ్యి ఉంటుంది ఈ నక్షత్రం ఉదయించి? 2 సంవత్సరాలండి రాజుగారు. 2 సంవత్సరాల నుంచి మేము ఏక నడకే. 2 సంవత్సరాలు అయిందా? అయితే మీరు వెళ్ళండి, వచ్చేటప్పుడు చూసి వచ్చినప్పుడు నాకు చెప్పండి ఎక్కడ పుట్టాడు. వెళ్ళిన తర్వాత సైన్యానికి ఆజ్ఞాపించాడు, రే 2 సంవత్సరాలు లోపు ఉన్న పిల్లలందరినీ బయటికి తీసుకొచ్చి నరికేయండిరా. ఎందుకంటే రాజుకు ఒకడు పుట్టడానికి హేరోదికి ఇష్టం లేదు కనుక. ఆ చిన్న పిల్లల 2 సంవత్సరాల లోపు పిల్లల్ని తల్లి చేతుల నుంచి లాక్కుని పాలిస్తుంటే స్తన్యపానం చేస్తున్నటువంటి పిల్లల్ని లాక్కుని బయటికి తీసుకొచ్చి వాళ్ళని వధించి చంపేశారు. రక్తపాతం అయిపోయిందంతా. యేసుని కూడా చంపేద్దామని అనుకుంటే ఆ రాత్రి దేవుని దూత యోసేపుతో మాట్లాడుతున్నారు, ఇదిగో హేరోదు రాజు గొప్ప కుట్ర పన్నాడు, నువ్వు పిల్లోడిని తీసుకుని మరియని తీసుకుని నజరేతు వెళ్ళిపో. ఆ రాత్రి యోసేపు మరియా చిన్న బాలుడైనటువంటి యేసు నజరేతుకి వెళ్ళిపోయాడు. అందుకనే నజరేతు వాడైన యేసు అని అంటారు. కన్య మరియా గర్భాన పుట్టినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి ఉదయించినప్పుడు ఖగోళ శాస్త్రజ్ఞులైనటువంటి జ్ఞానులు నక్షత్రాన్ని చూసి యెరూషలేం పట్టణానికి వచ్చి వాళ్ళు ఆ నక్షత్రాన్ని అప్పటి వరకు ఫాలో అయ్యి ఆ చివరి సమయంలో నక్షత్రాన్ని ఫాలో అవ్వకుండా రాజు దగ్గరికి వెళ్ళారు. ఒక్కొక్కసారి మనం కూడా మన తెలివితేటలను ఉపయోగిస్తాం, అప్పుడు మనం ఇబ్బందిని ఎదుర్కొంటాం. దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క చిత్తాన్ని, ప్రణాళికని కాదని మన తెలివితేటలను ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా కొన్ని ఫేస్ చేయాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ జ్ఞానులు వెళ్ళారు, రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చిన్న పొరపాటు చూసారా? రాజు దగ్గరికి వెళ్ళిన అనాలోచితమైన పని కారణంగా లక్షలాది మంది
2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు చచ్చిపోయారు అనవసరంగా. అదే రాజు దగ్గరికి వెళ్లకుండా వీళ్ళు డైరెక్ట్గా ఆ యొక్క తారను లేదా ఆ నక్షత్రాన్ని వెంబడించి ఉంటే ఈ 2 సంవత్సరాల లోపు పిల్లలు అంతమంది చనిపోయే అవకాశం లేదు కదా. అయినా ప్రవచనం నెరవేర్చబడ్డానికి, యేసు నజరేతు వాడుగా పిలువబడ్డానికి అది కూడా ఒక కారణం ఉంది. వీళ్ళ బుర్రలో ఒక యాపకాయంత వెరితనం ఉంది. అందుకనే మనం ఎంత తెలివైన వాళ్ళమైనా ఎక్కడో చోట చెప్పండి తెంగర పని చేస్తూ ఉంటాం, అవునా కదా. ఈ సమయంలో ఈ హేరోదు రాజు ఎప్పుడైతే 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ హతమార్చాడో, ఈ జ్ఞానులు బయటకు వచ్చిన తర్వాత నక్షత్రం మరలా కనిపిస్తుంది, బయట వెయిట్ చేస్తుంది. ఆ నక్షత్రం లోపలికి వెళ్ళినటువంటి జ్ఞానుల కోసం బయట వెయిట్ చేస్తుంది. చూడండి ఎంత దేవుని యొక్క కృప. బయటకు వచ్చి చూసేసరికి మరలా నక్షత్రం కనిపిస్తుంది. వాళ్ళకి నక్షత్రం మరలా నడుస్తుంది. వాళ్ళకి అర్థమైంది, ఓహో ఇంకా ప్రయాణం ఉందన్నమాట అని. ఎందుకంటే అది ఆయన నక్షత్రం కాబట్టి, అది ఆయన నక్షత్రం కాబట్టి ఆ నక్షత్రము యేసు అనబడినటువంటి రాజుగా ఉన్నటువంటి ఆ రక్షకుడైన యేసు దగ్గరికి నడిపించడానికి దేవుని యొక్క ప్రణాళిక, ప్రవచన నెరవేర్పు. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఇప్పుడు చదవండి మత్తయి సువార్త 2వ అధ్యాయము, ఇందాక మనం చదువుకున్న మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం మరలా చదవండి. ఇప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి.